ఎదుగుదలని ఆపేస్తుంది. కాబట్టి మిత్రులారా, ఒకటే నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మన ప్రతి ఒక్కళ్ళ కూడా ఎదగాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, జాబ్ చేసిన వ్యక్తులు ఉన్నారు, రిటైర్డ్ అయిన వ్యక్తులు ఉన్నారు, చాలా కోట్లాధిపతులు కూడా ఉన్నారు. కానీ మిత్రులారా, మనం కోట్లాధిపతి ఉన్నా కానీ, మనకి ఎన్ని లక్షలు ఉన్నా కానీ అవి మనకే సొంతం తప్ప మనం 10 మందికి మాత్రము రోజు దానం చేయలేదు. లాస్ట్ నీకు అన్ని ఉన్నాయని నేను రోజు దానం చేసుకుంటా పోతే నీ దగ్గర లాస్ట్ ఏం మిగులుతుందో తెలుసా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నీకు పైసలు ఉన్నాయి, నీకు ఇల్లు ఉంది, కారు ఉంది, అంతా ఉంది, కానీ నీ దగ్గర 10 మనిషికి 10 మందికి మేలు చేసేటువంటి అవకాశం నీకు అక్కడ లేదు, అవకాశం ఇక్కడ ఉంది. చేతనైతే వెస్టీజ్ మంచిది కాదు, ఇది పేరు. నువ్వు కూడా పోగులో చెల్లె, నువ్వు కూడా పోగు తమ్ముడు అని అన్నవనుకో, నీ అంత బేకర్ గాడి భూమి మీద ఎవరు లేడు, నీ అంత బేకర్ గాడే భూమి మీద లేడు. కళ్ళు కనబడాలి జనాల, నెగటివ్ మైండ్ తోటి కళ్ళు తెచ్చుకోవాలి. ఇంకా కూడా మనం గీత ఉంటామంటే ఏ రోజు మనం బాగుపడదు. సార్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తున్నాడు, ఒక 2 నిమిషాలు. ఈ వెస్టీజ్ రాకముందు చాలా పేదరికంతో అలవడించుకుంటున్న వ్యక్తిని. కాబట్టి అట్లాంటి పేదరికంలో ఉండి మా అమ్మ నాన్న కూలి పని చేసి ఎంతో కష్టంగా వాళ్ళు తినకుండా మమ్మల్ని ఈ స్థాయికి పెంచారు. మేము ఇవాళ ఈ స్థాయికి ఇక్కడ వచ్చి మేము మాట్లాడతామంటే ఈ యొక్క శరీరం ఇంత ఉన్నది, ఇంత యాక్టివ్ ఉన్నదంటే మా అమ్మ నాన్న ఉన్న గొప్పతనం. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైతే అమ్మ నాన్న నీకు మధ్యపరుస్తావో ఆ రోజు నువ్వు ఈ భూమి మీద ఉన్నా ఒకటే, లేకుండా ఒకటే. వాళ్ళు చేయబట్టి మనం ఇక్కడ వచ్చినాం. ఎంతమంది అన్నదమ్ములకు కలిసి ఉంటారు, అక్క చెల్లెలు ఎంతమంది కలిసి ఉంటారు, అమ్మ నాన్నకి అన్నం ఎంతమందికి పెడతారు ప్రేమగా. నీకు పెట్టాలని ఉంది, కానీ నీవు చేసిన సంపాదన నీ భార్య పిల్లలకు సరిపోతుంది. ప్రతి ఒక్కరు కొద్దిగా మాట్లాడుతూ ఓపెన్ అవుతుంది. సార్ పెట్టాలని ఉంది, కానీ నీది నీకే సరిపోతలేదు. అవునా కదా? కానీ నువ్వు ఇక్కడ నీ అమ్మ నాన్నకి మంచిని చూసుకోవాలన్నా, నీ భార్య పిల్లలకు మంచిని చూసుకోవాలన్నా, 10 మందికి నువ్వు మేలు చేయాలన్నా, నీకు ఇలా గొప్ప దొరికింది ఇక్కడ వెస్టీజ్.